దేశంలో ఎక్కడ చూసినా సారవంతమైన నేలలో వర్షాలు పడే ప్రాంతాల్లో మాత్రమే మనం తరచూ మొక్కలు మొలవడం చూస్తూ ఉంటాం కదా. అలాగే మొలిచిన మొక్కలకు పువ్వులు, కాయలు, పండ్లు కాయడం చూస్తూ ఉంటాం. అయితే అమెరికాలో ఓ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి అనడానికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే ఆ ఎడారిలో మనం రెగ్యులర్ గా చూసే రంగులో ఉండదు అక్కడ ఇసుక. ఏంటి, ఇసుకలో కూడా రంగులుంటాయా అని ఆలోచిస్తున్నారా? అవును, ఇసుకలో కూడా రంగులుంటాయి. అందులోనూ అమెరికాలోని ఆ ప్రాంతంలోని ఇసుక తెలుపు రంగులో ఉంటుంది. ఏంటి, రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని సీన్స్ చెప్తున్నా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అండి. అవును, అమెరికాలోని న్యూ మెక్సికోలో నిజంగానే తెల్ల ఇసుకతో కూడిన ఎడారుంది. అసలు తెల్ల ఇసుక ఎడారేంటి, ఎక్కడుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వసంత సంరంభం అంతా వర్షాలు, చెట్లు, చేమలు ఉన్న చోటనే కనిపిస్తుంది. అయితే ఎడారుల్లో వసంత రాగం పడటం అంటే దాదాపుగా వింతే అని చెప్పాలి. వసంత కాలంలో ఎడారిలో పూలు పూసిన దృశ్యం కనిపిస్తే ఎడారిలోన పూలు పూచినంత సందడి అని పాడుకోగా తప్పదు. అయితే ఎడారిలో మొక్కలు మొదలవడమే కాకుండా పూలు పూస్తున్న ఈ ప్రకృతి అద్భుతం. అమెరికా న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్ ప్రాంతంలో పూలు పూసిన వింత చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ ప్లేస్ ను టూరిస్టులు ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్ ప్రాంతం అంతటా దాదాపు 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ మాన్యుమెంట్ లో ఎటు చూసినా తెల్లని ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. ఇది మన తెలుగులో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని తెల్లని ఇసుక ఎడారిని గుర్తు చేసే విధంగా ఉంటుందనడంలో అయితే ఎటువంటి ఆశ్చర్యం అయితే అక్కర్లేదు. ఈ ఎడారిలో ఏడాది పొడవునా ఎండలు భగభగలాడుతూ ఉంటాయి. ఇక్కడి వాతావరణంలో చెట్టు చేమలు పెరగడమే అరుదు. అలాంటిది అక్కడ మొక్కలకు పూలు పూయడం అంటే ఊహాతీతమైన సంగతే. ఈ ఎడారిలోని ఇసుక జిప్సం స్ఫటికాల రేణువులతో నిండి ఉండడంతో చాలా తెల్లగా కనిపిస్తుంది. ఈ ఎడారిలో ఇసుక తెల్లగా ఉండటమే ఒక వింత అంటే ఇక్కడ మొక్కలకు పూలు పూయడం అద్భుతమనే చెప్పాలి. దీంతో ఈ ప్లేస్ టూరిస్టులకు ఆఫ్ రోడ్ వెకేషన్ స్పాట్ గా మారింది. 12,000 సంవత్సరాల క్రితం ప్రకృతి సిద్ధంగా ఇక్కడ ఏర్పడిన మార్పుల వల్ల ఈ ఎడారి కాలానుగుణంగా వైట్ కలర్ లోకి మారుతూ వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో ప్రాచీన పాలియో ఇండియన్స్, జోర్నాడా మొగలోన్, యూరో అమెరికన్స్ ప్రజలు ఇక్కడ నివసించారని తెలుస్తోంది. అంతేకాక ఇక్కడ మొలిచే గడ్డి మొక్కలు భారతదేశ జాతికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్రస్తుతం సెలవుల్లో చాలా మంది అమెరికన్లకు, ప్రపంచ యాత్రికులకు ఈ ప్రదేశం ఒక ఫేవరెట్ ఆఫ్ రోడ్ హాలిడే ట్రిప్ గా మారింది. అంతేకాక ఇక్కడి లొకేషన్ లో చాలా సినిమాలు, పాటలు చిత్రీకరించారు. ఈ వైట్ శాండ్ దిబ్బలు మన కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్లేస్ ను న్యూ మెక్సికో నేషనల్ హెరిటేజ్ గా భావిస్తోంది. ఈ ఇసుక తిన్నెలు 30 నుంచి 60 అడుగుల ఎత్తులో చిన్న కొండల్లా కనిపిస్తాయి. ఈ ఎడారిలో చాలా అరుదుగా అప్పుడప్పుడు మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఇంకా అరుదుగా వసంతంలో అవి పూలు పూస్తూ ఉంటాయి. ఈ వైట్ శాండ్ నేషనల్ పార్క్ అమెరికాలోని సౌత్ సెంట్రల్ న్యూ మెక్సికోలో ఉంది. ఈ తెల్లని ఇసుక తిన్నెలు తులారోసా బేసిన్ లోని అలమోగోర్డో, లాస్ క్రూసెస్ మధ్య ఉంది. 1993లో దీన్ని అమెరికా నేషనల్ మాన్యుమెంట్ గా గుర్తించగా 2019లో వైట్ శాండ్ నేషనల్ పార్క్ గా పునఃరూపకల్పన చేశారు. ఇక్కడ మేకలు, ఎలుకలు, బల్లులు వంటి జీవులు మాత్రమే అరుదుగా జీవిస్తూ ఉంటాయి. కాగా దీనికి వెస్ట్ సైడ్ కు శాన్ ఆండ్రెస్ నేషనల్ వైల్డ్ లైఫ్ రెఫ్యూజీ ఉంది. అమెరికా న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ నేషనల్ పార్క్ విశేషాలివి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.